పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వరంగల్లో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఆటోకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. హన్మకొండలోని కాళోజీ జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని సిపిఐ నేతలు ఆరోపించారు. సిఎన్జి ధరలు పెరగడం వల్ల సామాన్యులపైన మధ్యతరగతి ప్రజలపైన పెనుభారం పడతా ఉన్నది. ఇప్పటికే అతిలేదు గతి లేదు. ఈ దేశ వ్యాప్తంగా అనేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చదువు లేదు, సంధ్య లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. అనేక విధంగా రవాణా పోదామన్నా కూడా రవాణా సౌకర్యం కూడా చాలా మంది మీద ఆటోల పైన కానీ అదేవిధంగా బస్సుల పైన కానీ ప్రయాణం చేద్దామన్నా కూడా ఈరోజు రేట్లు పెరిగే పరిస్థితి ఉన్నది. మరొక పక్క నిత్యావసర వసతుల ధరల మీద కూడా ప్రభావం పడుతూ ఉన్నది. నరేంద్ర మోడీ మీరు 5 రాష్ట్రాల ఎన్నికల వరకు చూసినలా దీన్ని దృష్టిలో పెట్టుకొని చూసినలా తప్పకుండా ప్రజల సంక్షేమం మీద తప్పకుండా చూడాలని ఈ పెట్రోల్ డీజిల్ తర్వాత సిఎన్జి ధరలు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం ఎప్పటికీ కూడా ఆయిల్ కంపెనీల జేబులు నింపడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నది. గతం లోపల కూడా ముడి చమురు ధర బ్యారెల్ $60 ఉన్నప్పుడు మరి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాల్సి ఉండే. కానీ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకుండా ఈరోజు ముడి చమురు ధర పెరిగిందని చెప్పేటువంటి సాకుతోని ఏకంగా ₹3 పెట్రోల్ పైన ₹3 డీజిల్ పైన పెంచడం అనేది దారుణం. దీని ప్రభావం తీవ్రంగా మధ్యతరగతి ప్రజల మీద పేద ప్రజల మీద తీవ్రంగా పడతా ఉన్నది. మొన్న 10 రోజుల కిందనే కమర్షియల్ సిలిండర్ ధరలు ₹1000 ఏకంగా భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ₹1000 పెంచి మరి ఆయిల్ కంపెనీల జేబులు నింపేటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సందర్భం లోపల మేము పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని చెప్పినటువంటి మోడీ గారు ఎన్నికలు అయిపోగానే మరి ధరలు పెంచినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంటే కేవలము వాళ్ళకు ఓట్లు కావాలి, సీట్లు కావాలి తప్ప ప్రజల అవసరం లేదు, మధ్యతరగతి ప్రజల అవసరం లేదు, పేదల అవసరం లేదు. కేవలం వాళ్ళకు పెట్టుబడిదారు వర్గాలు కావాలి, వాళ్ళ జేబులు నింపడానికే మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకనే మేము పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షం లోపల దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు కూడా మరి మేము ఈ ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. మొన్ననే గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు అమాంతం డబుల్ పెంచడం వల్ల కూడా ఈరోజు రెస్టారెంట్లలో కానీ మరి హోటల్స్లో కానీ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళ మీద కూడా అధిక భారం పడ్డది. అది ఏం వాళ్ళ మీద పడేది, అది మళ్ళీ పేద ప్రజల మీదనే వినియోగదారుల మీద కూడా పడే అవకాశం పడ్డది. మొన్ననే ఆల్రెడీ పెరిగినాయి. ఈరోజు మళ్ళీ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల కూడా నిత్యావసర వస్తువుల మీద ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మంచి నూనె మీద కానీ ఉప్పు, పప్పు, అదేవిధంగా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నదో దాని మీద కూడా విపరీతంగా పడే ప్రభావం ఉంది. కాబట్టి మరి పేన మీద నుంచి కూడా పొయ్యిలో పడే పరిస్థితి ఈరోజు పేదలకు ఉన్నది. కాబట్టి మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు రాగానే ఈరోజు పేద ప్రజల మీద దెబ్బ పెట్టడం ఇది సమంజసం కాదు. కేంద్రమే వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి సామాన్య మీద పడే ధరల భారాన్ని కూడా తగ్గించాలని చెప్పేసి కూడా మేము మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తాం.